వేలం తర్వాత అందరూ కాస్త తక్కువ అంచనా వేసిన రాజస్థాన్ రాయల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ చాలా బాగా చేసిన 2 పనులు. ఒకటి సంగకారాను హెడ్ కోచ్ చేయటం. 2 రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయటం. ఒకవేళ వీరి బ్యాటింగ్ యూనిట్ క్లిక్ అయితే ఇది చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్. ప్రతి మ్యాచ్‌లోనూ అవలీలగా 250 స్కోర్ చేయగలరు. బ్యాటింగ్ యూనిట్ క్లిక్ అయితే వాళ్ళ ప్లేయింగ్ 12 ఇలా ఉంటుంది. యశస్వి జైస్వాల్‌తో పాటు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తాడు. నెంబర్ 3లో హెట్మయర్, 4లో రియాన్ పరాగ్, 5లో ధ్రువ్ జురెల్, 6లో డెనెవర్ ఫెరెరా, 7లో రవీంద్ర జడేజా, 8థ్లో శామ్ కరన్, 9థ్లో జోఫ్రా ఆర్చర్, 10థ్లో రవి బిష్నోయ్, 11థ్లో సుశాంత్ మిశ్రా, 12థ్ సందీప్ శర్మ. బ్యాటింగ్ డెప్త్ చూస్తే 9వ స్థానంలో ఆర్చర్ వస్తున్నాడు. అంటే 9 వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ ఆప్షన్స్ కూడా 8 ఉన్నాయి. సందీప్ శర్మ, సుశాంత్ మిశ్రా, రవి బిష్నాయ్, ఆర్చర్, శామ్ కరన్, జడేజా. వీరితో పాటు ఫెరేరా, రియాన్ పరాగ్ చెరో 2 ఓవర్లు వేయగలరు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిట్లోనూ అవుట్ స్టాండింగ్ డెప్త్ ఉంది. హెట్మయర్ను నేను నెంబర్ 3లో ఎందుకు పెట్టానో కాసేపటి తర్వాత వివరిస్తాను. ముందుగా పవర్ ప్లే బ్యాటింగ్ గురించి చూద్దాం. జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అతని కరెంట్ ఫామ్ చూస్తే 145 రన్స్ చేశాడు, 48 యావరేజ్తో, మరియు 168 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. ఒక సెంచరీ కూడా సాధించాడు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో ఒక సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీలో కూడా 83 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కూడా 160 స్ట్రైక్ రేట్తో 559 రన్స్ చేశాడు. తనలో అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న కేవలం ఒకే ఫార్మాట్ ప్లేయర్గా మిగిలిపోయానన్న ఆలోచన జైస్వాల్ మైండ్లో ఉంది. 2028 ఒలింపిక్స్, 2028 టీ20 వరల్డ్ కప్, అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అతను టార్గెట్ చేస్తాడు. ఆ కసి అతనితో మంచి ప్రదర్శన చేయిస్తుంది. రెండో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. అతను అండర్-19 వరల్డ్ కప్లో వన్డే ఫార్మేట్లో ఏకంగా 169 స్ట్రైక్ రేట్తో 439 రన్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ మీకు గుర్తుండే ఉంటుంది. 80 బంతుల్లో 175 రన్స్ చేశాడు. ఈసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 39 యావరేజ్తో 168 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ కూడా తన పేరిట ఉంది. 50 ఓవర్ల ఫార్మేట్ అయిన విజయ్ హజారేలో ఏకంగా 235 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ 84 బంతుల్లో 190 రన్స్ చేశాడు. ఈ కుర్రోడు 14 మ్యాచ్ల్లో కనీసం 5-6 మ్యాచ్లు బాగా ఆడినా, ఎక్కువసేపు గ్రీజ్లో ఉంటే ఒంటి చేత్తో 6-6కి మ్యాచ్లు గెలిపిస్తాడు. పవర్ ప్లేలో మూడో బ్యాట్స్మెన్ హెట్మయర్. నేను హెట్మయర్ని నెంబర్ 3లో ఎందుకు పెట్టానంటే, గత సీజన్లో అతను 6 లేదా 7 నెంబర్లో వస్తున్నప్పుడు డెత్ ఓవర్లో ఫినిష్ చేయలేక ఇబ్బంది పడడం మనం చూసాం. కానీ డెరెన్ సామి అతను నెంబర్ 3కి ప్రమోట్ చేసినప్పటి నుంచి అతను వేరే లెవెల్ బ్యాట్స్మెన్గా మారిపోయాడు. మొదటిది అతను స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు. రెండవది మిడిల్ ఓవర్స్లో హెట్మయర్ లాంటి ప్లేయర్ గ్రీజ్లో ఉంటే ప్రత్యర్థి జట్లు తమ బెస్ట్ బౌలర్ని మిడిల్ ఓవర్లోనే దించాల్సి వస్తుంది. దీనివల్ల డెత్ ఓవర్లో వాళ్ళకు ఒక బెస్ట్ ఓవర్ తగ్గుతుంది. ఈ టీ20 వరల్డ్ కప్లో హెట్మయర్ కరెంట్ ఫామ్ చూడండి. 41 యావరేజ్తో 186 స్ట్రైక్ రేట్తో వరల్డ్ కప్కు ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా 85 యావరేజీ, 178 స్ట్రైక్ రేట్ ఉంది. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు టాప్ ఆర్డర్లో ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ను తీసుకొస్తే ఇబ్బంది అని మీరు అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఆఫ్ స్పిన్ అద్భుతంగా ఆడతారు. పవర్ ప్లే బ్యాటింగ్ నేను ప్రస్తుతానికి 10/10 రేటింగ్ ఇస్తున్నాను. ముగ్గురు ఫాము అద్భుతంగా ఉంది. ముగ్గురు చాలా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్లు. ఇక మిడిల్ ఓవర్ బ్యాటింగ్కి వద్దాం. హెట్మయర్ నెంబర్ 3లో వస్తాడు కాబట్టి మిడిల్ ఓవర్లో కూడా కొంత బ్యాటింగ్ చేస్తాడు. మిగిలిన ఇద్దరు బ్యాట్స్మెన్లు రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురెల్. రియాన్ పరాగ్ గత సీజన్లో ఐపీఎల్లో బాగానే ఆడాడు. ఈసారి కెప్టెన్ కాబట్టి మరింత బాధ్యతగా ఆడతాడు. అతని బెస్ట్ సీజన్ నెంబర్ 4లో వచ్చినప్పుడే జరిగింది. అందుకే అతను నెంబర్ 4లో ఉంచాను. టీ20 వరల్డ్ కప్ ముందు జరిగిన ఇండియా ఏ వార్మప్ మ్యాచ్ల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ముస్తక్ అలీ ట్రోఫీలో ఫామ్ దారుణంగా ఉన్నప్పటికీ గత ఐపీఎల్ సీజన్లో 32 యావరేజ్తో 166 స్ట్రైక్ రేట్తో 400 రన్స్ చేశాడు. ఈసారి కెప్టెన్ కాబట్టి జట్టును బాగా లీడ్ చేస్తాడని, బ్యాట్తో కూడా సత్తా చాటుతాడని అనుకుంటున్నాను. స్పిన్ మరియు పేస్ని రెండింటినీ చాలా బాగా ఆడతాడు. మిడిల్ ఓవర్స్లో మూడో బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్. జురెల్కు ఒక నిర్దిష్టమైన రోల్ ఇవ్వాలని నా అభిప్రాయం. దినేష్ కార్తిక్, జితేష్ శర్మతో ఏం చేశాడో సంగకార ధ్రువ్ జురెల్తో అదే చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పొజిషన్లో అలాగే బ్యాటింగ్ చేయాలని అతనికి స్పష్టత ఇవ్వాలి. అయితే ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో 93 యావరేజ్తో 123 స్ట్రైక్ రేట్తో 558 రన్స్ చేశాడు. 2025 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 37 యావరేజ్తో 156 స్ట్రైక్ రేట్ ఉంది. ప్రస్తుతానికి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కి నేను 8/10 రేటింగ్ ఇస్తున్నాను. దానికి కారణం మిడిల్ ఓవర్లో జురెల్ స్ట్రైక్ రేట్ మరియు పరాగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఫామ్ పట్ల చిన్న సందేహాలు ఉండడమే.
ఇక ఫినిషర్స్ విషయానికి వస్తే నితీష్ రాణా ప్లేస్లో డెనెవర్ ఫెరారాని తీసుకురావడం మాస్టర్ స్ట్రోక్ అని నా ఉద్దేశం. టీ20 ఫార్మాట్లో ఫినిషర్గా పెరెరాకు చాలా మంచి రికార్డు ఉంది. సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్లో అతన్ని ఖచ్చితంగా మిస్ అయింది గాయం వల్ల. కానీ ఆ తర్వాత నా అంచనాల మేరకు అతని పర్ఫార్మెన్స్ అంతగా లేదు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో అతని యావరేజ్ 17, స్ట్రైక్ రేట్ 171. స్ట్రైక్ రేట్ బాగున్న ఒక ఫినిషర్ యావరేజ్ కనీసం 25 నుంచి 30 మధ్య ఉండాలి. ఇండియాతో జరిగిన సిరీస్లో కూడా 18 యావరేజ్ మాత్రమే ఉంది. బహుశా అన్ని మ్యాచ్ల్లో స్పిన్నర్లకే అవుట్ అయ్యాడు. కాబట్టి డెత్ ఓవర్లో ఫెరారా కోసం ప్రత్యర్థి జట్టు తమ బెస్ట్ స్పిన్నర్ ఓవర్ని ఒకటి ఖచ్చితంగా అట్టిపెట్టుకుంటుంది. అక్కడ అతను ఎలా ఆడతాడో చూడాలి. మిగిలిన ఫినిషర్ జడేజా మరియు శామ్ కరణ్. జడేజా రన్స్ అయితే కొడతాడు, కానీ ఏ స్ట్రైక్ రేట్తో కొడతాడనేదే సమస్య. గత సీజన్లో సిఎస్కే కోసం 136 స్ట్రైక్ రేటుతో 301 రన్స్ చేశాడు. కానీ స్పిన్నర్లపై జడేజా ఆట చాలా వీక్ అయిపోయింది. గత సీజన్లో స్పిన్నర్లపై జడేజా యావరేజ్ కేవలం 15, స్ట్రైక్ రేటు 101 మాత్రమే. స్పిన్నర్లపై అత్యల్ప స్ట్రైక్ రేట్ ఉన్న వారిలో ధ్రువ్ జురెల్ 105గా ఉన్నాడు. కాబట్టి జడేజా, ధ్రువ్ జురెల్ ఇద్దరూ కలిసి మిడిల్ ఓవర్లో స్పిన్నర్లపై బ్యాటింగ్ ఎలా చేస్తారనేదే ముఖ్యం. జడేజా 7 లేదా 8 స్థానాల్లో వస్తే పేసర్లను ఆడే అవకాశం ఉంటుంది. పేసర్లపై అతని స్ట్రైక్ రేట్ బాగుంది. శామ్ కరణ్ కూడా ఒక ఫ్లోటర్గా వాడుకోవచ్చు. ఈ టీ20 వరల్డ్ కప్లో అతని స్ట్రైక్ రేట్ 120 మాత్రమే. స్పిన్ను శామ్ కరణ్ కూడా అంతగా ఆడలేడు. ఆర్చర్ వచ్చి డెత్ ఓవర్లో మంచి హిట్టింగ్ చేయగలడు కాబట్టి బ్యాటింగ్ డెప్త్ బాగుంది. అంతా ఫెరేరా ఏ ఫామ్లో వస్తాడు, జూరెల్ ఇంటెంట్, జడేజా మరియు శామ్ కరణ్ ఆటపై ఆధారపడి ఉంటుంది. ఫినిషర్స్కు నేను 7.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తున్నాను. ఒకవేళ హెట్మేయర్ కరెంట్ ఫామ్ చూసి అతను ఫినిషర్గా పంపి జూరెల్ని నెంబర్ 3కి పంపితే ఏమవుతుంది? అప్పుడు ఇద్దరు వీక్నెస్లు బయటపడతాయి. జూరెల్ మిడిల్ ఓవర్లో స్పిన్నర్లపై స్ట్రగుల్ అవుతాడు. హెట్మేయర్ ఫినిషర్గా గత సీజన్లో అంతగా సక్సెస్ కాలేదు. రాజస్థాన్ చేసిన మరో మంచి పని వాళ్ళ బ్యాటింగ్ బ్యాకప్ అద్భుతంగా ఉండటం. ఒకవేళ జూరెల్ స్పిన్ సరిగ్గా ఆడలేక డాట్ బాల్స్ ఆడుతూ ఉంటే రవి సింగ్ అతన్ని వెంటనే రీప్లేస్ చేయాలి. రవి సింగ్ ఈసారి రైల్వే కోసం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 36 యావరేజ్తో 173 స్ట్రైక్ రేట్తో రాణించాడు. విజయ్ హజారీ ట్రోఫీలో కూడా 124 స్ట్రైక్ రేట్తో ఆడాడు. బ్రిలియంట్ ఇంపాక్ట్ ప్లేయర్గా రవి సింగ్ కొన్ని మ్యాచ్లు ఆడతాడని నేను అనుకుంటున్నాను. మరో బ్యాకప్ ప్లేయర్ అమన్ రావు విజయ్ హజారీ ట్రోఫీలో బెంగాల్పై ఏకంగా 200 రన్స్ చేశాడు. ఆ బెంగాల్ బౌలింగ్ లైనప్ మహమ్మద్ షమి, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, షాబాద్ అహ్మద్ లాంటి టీమిండియా బౌలర్లు ఉన్నారు. అలాంటి బౌలింగ్పై 200 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. శుభం దుబేకు మంచి రేటింగ్ ఉన్నా ఇంకా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు. అలాగే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పిటోరియస్ ఉన్నాడు. నేను బ్యాటింగ్ బ్యాకప్కు 10 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. పవర్ ప్లేలో ఆర్చర్ మరియు సుశాంత్ మిశ్రా బౌలింగ్ చేస్తారు. సుశాంత్ మిశ్రా ఎందుకు ఎంచుకున్నాను అంటే పవర్ ప్లేలో శామ్ కరణ్ లేదా సందీప్ శర్మకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదని మీరు అడగవచ్చు. ముందుగా ఆర్చర్ గురించి మాట్లాడుకుందాం. ఆర్చర్ ఫామ్లో ఉండి రిథంలో వస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ అతను చెత్తగా బౌలింగ్ చేసినప్పుడు తిట్టుకోవాలనిపిస్తుంది. అతను ఎప్పుడూ ఒక్కసారి కాదు, అతని మ్యాచ్ అంతా అలాగే ఉంటుంది. బాగుందంటే చాలా బాగుంటుంది. ఈ టీ20 వరల్డ్ కప్లో 8 ఇన్నింగ్స్లో 11 వికెట్లు తీశాడు. అందులో 8 వికెట్లు పవర్ ప్లేలోనే తీశాడు. గత ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్లో కూడా పవర్ ప్లేలో అతనికి పిచ్ నుండి మంచి మూమెంట్ లభించింది. సుశాంత్ మిశ్రా విషయానికి వస్తే తను 140 స్పీడ్తో వేయగల లెఫ్ట్ ఆర్మ్ పేసర్. జార్ఖండ్ తరపున ఆడతాడు. బీహార్కి చెందినవాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. రైట్ హ్యాండర్లకు యార్కర్లో, బౌన్సర్లు వేయడంలో దిట్ట. ఈసారి విజయ్ హజారీ ట్రోఫీలో 15 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 2 వికెట్లు తీశాడు. సుశాంత్ మిశ్రా పవర్ ప్లేలో స్వింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్లో బౌన్స్ వేయగలడు. డెత్ ఓవర్లో పేస్తో పాటు యార్కర్లు వేయగలడు. కాబట్టి యుద్ధవీర్ సింగ్, తుషార్ దేశ్పాండే, కుల్దీప్ సేనా కంటే సుశాంత్ మిశ్రా బెస్ట్ చాయిస్. పవర్ ప్లేలో ఆర్చర్ 3 ఓవర్లు, సుశాంత్ మిశ్రా 2 ఓవర్లు వేస్తే సందీప్ శర్మ లేదా శామ్ కరణ్ మిగిలిన ఓవర్ వేయవచ్చు. శామ్ కరణ్ కూడా పవర్ ప్లేలో బాగా వేస్తాడు. నేను పవర్ ప్లే బౌలింగ్కి ప్రస్తుతానికి 8.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తున్నాను. ఆర్చర్ ఫామ్ చూసి ఈ రేటింగ్ 9 కూడా ఇవ్వచ్చు. ఇది చాలా అద్భుతమైన పవర్ ప్లే బౌలింగ్ అటాక్. మిడిల్ ఓవర్ల బౌలింగ్ కాస్త సమస్యగా మారచ్చు. స్పిన్నర్లు రవి బిష్నాయ్, జడేజాతో పాటు పరాగ్, శామ్ కరణ్, ఫెరేరా కూడా బౌలింగ్ చేయగలరు. సందీప్ శర్మ కూడా ఒక ఓవర్ వేయవచ్చు. జడేజా, బిష్నాయ్ లాంటి మెయిన్ స్పిన్నర్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు ఎకనామికల్గా బౌలింగ్ చేయగలరేమో, కానీ వికెట్లు తీసే సామర్థ్యం వైట్ బాల్ ఫార్మేట్ బాగా తగ్గిపోయింది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో జడేజా పెద్దగా వికెట్లు తీయలేదు. 2025 ఐపీఎల్లో కూడా 14 ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి 8.5 ఎకానమీతో ఉన్నాడు. చాలా మ్యాచ్ల్లో వికెట్లెస్గా ఉన్నాడు. రవి బిష్నాయ్ కూడా ఫామ్ కోల్పోవడం వల్ల లక్నో అతన్ని వదిలేసింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా అతను ఎకనామికల్ 9 దగ్గరగా ఉంది. గత ఐపీఎల్ సీజన్లో ఏకంగా 11 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. శామ్ కరణ్ కూడా టీ20 వరల్డ్ కప్లో 10 ఎకానమీతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు.
మిడిల్ ఓవర్లో వికెట్ టేకింగ్ ఆప్షన్స్ ఎందరూ ఉన్నారనేదే ఒక ప్రశ్న. జడేజా, బిష్నాయ్ దాదాపు ప్రతి మ్యాచ్ ఆడతారు కాబట్టి నేను మిడిల్ ఓవర్ బౌలింగ్కి 7/10 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. ఇక సందీప్ శర్మ ఇండియన్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ జెమ్. ఈ ఏడాది సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కేవలం 7.3 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అతను డెత్ ఓవర్లో 2 లేదా 3 ఓవర్లు వేస్తాడని అనుకుంటున్నాను. శామ్ కరణ్ తన స్లోవర్ బాల్స్ మరియు యార్కర్లతో రాణించగలడు. అలాగే సుశాంత్ మిశ్రా యార్కర్లు బాగా వేస్తాడు. ఆర్చర్ ఫామ్లో ఉంటే ఈ డెత్ బౌలింగ్కి 9/10 రేటింగ్ ఇస్తాను. ప్రస్తుతానికైతే నేను 8/10 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. స్పిన్కి బ్యాకప్గా విఘ్నేష్ పుత్ర్ ఉన్నాడు. గతంలో తను ఆకట్టుకున్నాడు. అలాగే కర్ణాటకకు చెందిన లెగ్ స్పిన్నర్ యశ్రాజ్ పూజా ఉన్నాడు. రవి బిష్నాయ్ ప్లేస్లో విఘ్నేష్ పుత్ర్కి ఛాన్స్ రావచ్చు. పేసర్ల బ్యాకప్లో తుషార్ దేశ్పాండే, యుద్ధవీర్ సింగ్, ఆడమ్ మిల్స్, కుల్దీప్ సేన్, మఫాకా, బర్గర్ లాంటి మంచి ఆప్షన్లే ఉన్నాయి. ఒక శామ్ కరణ్ ఫెయిల్ అయితే బర్గర్ని తీసుకోవచ్చు. తను పవర్ ప్లేలో మరియు డెత్ ఓవర్లో మంచి బౌలింగ్ వేస్తాడు. ఆల్రౌండ్ జట్లో కొంచెం తక్కువే. రియాన్ పరాగ్ను పక్కన పెడితే యుద్ధవీర్ సింగ్, జడేజా, శామ్ కరణ్ మాత్రమే వారు. బేసిక్స్ కవర్ అయ్యాయి కాబట్టి బౌలింగ్ బ్యాకప్కు 8.5/10 రేటింగ్ ఇస్తున్నాను. ఓవరాల్గా ఇది ఒక గొప్ప జట్టు. ఆర్చర్ ఏ ఫామ్తో వస్తాడో అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. జడేజా, బిష్నాయ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వికెట్లు తీసే సామర్థ్యం పట్ల సందేహం ఉంది. మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ పెద్ద సమస్యగా కనిపిస్తుంది. పవర్ ప్లేలో బౌలింగ్ స్టాండర్డ్గా ఉంది. డెత్ బౌలింగ్లో సందీప్ శర్మ మేనేజ్ చేస్తాడు. జూరెల్ ఏ ఇంటెంట్తో ఆడతాడు. ఫెరేరా స్పిన్ ఎలా ఎదుర్కొంటాడన్నదే ప్రశ్న. ఒకవేళ టాప్ 4 బ్యాట్స్మెన్లు క్లిక్ అయితే ఈ జట్టు అద్భుతాలు చేయగలదు. ఈ జట్టు ఎక్కువగా టాప్ 4 పైనే ఆధారపడి ఉంది. రాజస్థాన్ రాయల్స్కు ఆల్ ది బెస్ట్. కెప్టెన్ బాగా లీడ్ చేసి ఈసారి టీం మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నాను. ఈ రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.